Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about the second spot admissions notification that has been released by CBIT under B category seats. CBIT వాళ్ళు సెకండ్ స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. సో దీంట్లో ఏంటంటే జనరల్గా స్పాట్ అడ్మిషన్స్కి ఫస్ట్ ఎవరైతే బీ కేటగిరీ అడ్మిషన్స్ కోసం అప్లై చేసి ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ టు అటెండ్ అనమాట. కానీ ఈసారి విసిలబిలిటీ ఇచ్చారండి, ఎవరైనా కానీ అటెండ్ కావచ్చు. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ నోటిఫికేషన్ చూద్దాము, ఆ వివరాలన్నీ కూడా చూద్దాం అనమాట. సో ఇదనమాట సిబిఐటి వాళ్ళు ఇచ్చిన స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఫర్ సెకండ్ స్పాట్ అడ్మిషన్స్ ఇంటూ బీఈ ఆర్ బీటెక్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 22-23 అండర్ కేటగిరీ బి. సో ఇక్కడ చూడండి, ఏ ఫ్యూ సీట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫాలోయింగ్ బ్రాంచెస్ and first spot. The candidates who have applied and those who have not applied for admission into BE or BTech courses under category B management quota in response to the notification dated 7/10/2022 are requested to attend the spot admissions on 30/10/2022 Sunday. సో రిపోర్టింగ్ టైం ఎప్పుడంటే 9 నుంచి 11 లోపల. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి బీ కేటగిరీ అడ్మిషన్స్ నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు కానీ లేకపోతే చెయ్యని వాళ్ళు హూ హ్యావ్ నాట్ అప్లైడ్ చేయని వాళ్ళు కూడా అటెండ్ కావచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పచ్చండి. సో ఎవరైనా అటెండ్ కావచ్చు. సో ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక సీట్ ఉందండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఒక సీట్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్లో 22 సీట్స్ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్లో 10 సీట్స్ ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ 15 సీట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత డేట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్ సండే 30/10/2022. సో రిపోర్టింగ్ టైం ఎప్పుడంటే 9 నుంచి 11 వరకు. సో 11 తర్వాత 80% అలో చేయమని ఉందన్నమాట. సో వెన్యూ ఎక్కడ, ఇది చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిటీ ఆఫీస్ అండి, కేశవ్ మెమోరియల్ హై స్కూల్ లేన్, హిమాయత్ నగర్, నారాయణగూడ, హైదరాబాద్ 29. సో తర్వాత వచ్చేసి ఎవరైతే ఈ స్పాట్ అడ్మిషన్స్కి అటెండ్ అవుతారో వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో అవి చూడండి, ఎస్ఎస్సి సర్టిఫికేట్, 10+2 ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అన్నీ ఒరిజినల్ అండి. ఒరిజినల్ లేకపోతే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అసలు అలౌ చేయరు మిమ్మల్ని. బోన్ఫైర్ ఆర్ స్టడీ సర్టిఫికేట్, జేఈ మీన్స్ హాల్ టికెట్ ఆర్ ర్యాంక్ కార్డు, తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ వేరే స్టేట్లో చదివిన వాళ్ళు అయితే, తర్వాత తెలంగాణ స్టేట్ ఎంసెట్ ర్యాంక్ కార్డు, తర్వాత 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్. తర్వాత ఇక్కడ చూడండి ఫీజు ఎంత అనేది కూడా ఇచ్చారు, 1,48,500 అండ్ ఫీజు. సో సిబిఐటి వాళ్ళ ఫీజు 1,40,000, తర్వాత మిస్సిలేనియస్ ఫీజు 8,500. ఇది మీరు డీడీ అన్న తీసుకోవచ్చు లేకపోతే క్యాష్ అనే కట్టచ్చు. డీడీ అయితే సిబిఐటి ఫీ కలెక్షన్ అండ్ అదర్స్ రిసిప్ట్ పేయబుల్ అట్ హైదరాబాద్, లేకపోతే డైరెక్ట్ క్యాష్ తీసుకెళ్ళడం బెటర్. ఎందుకంటే మీకు సీట్ వచ్చిందంటే కట్టచ్చు, లేకపోతే మీరు వెనక్కి తీసుకురావచ్చు అమౌంట్. తర్వాత ఇంకా ఇక్కడ క్లియర్గా ఒకటి ఇచ్చారండి, ఈ ఫీజు అనేది 1,40,000 ఫిక్స్ చేశారు. ఒకవేళ అది మార్చచ్చు, అప్పుడు మారితే ఆ ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది అని ఒక పాయింట్ ఇక్కడ ఇచ్చారనమాట. తర్వాత ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే జనరల్గా స్పాట్ అడ్మిషన్స్కి ముందు అప్లై చేసిన వాళ్ళని అలా చేస్తుంటారు, కానీ ఇక్కడ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ముందు అప్లై చేయలేదని బాధపడే వాళ్ళ కోసం ఇది మంచి ఆపర్చునిటీ. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ.